హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్‌కొచ్చామండి. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటా చాలా పబ్లిక్ ఉన్నారిక్కడ. మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదండి. ఇదంతా మనకి బయట కనిపిస్తున్న పబ్లిక్. టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి టికెట్ తీసుకుందాం. పర్ హెడ్ వచ్చి ₹40 అండి. నేను టికెట్ తీసుకొని లోపలికొచ్చేసాను. ఇక్కడ మనకన్నీ షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తాయండి. ఫుడ్ కోర్ట్స్ అండ్ క్రోకరీ ఐటెమ్స్, డ్రెసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నేను కప్స్ చూసానండి. కప్స్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా మనం డజన్ లెక్క తీసుకుంటాం కదా! ఇక్కడ కేజీ లెక్క సేల్ చేస్తున్నారు. పర్ కేజీ వచ్చి ఇక్కడ ₹369 అండి. నాకు బాగా నచ్చి ఒక కేజీ అయితే తీసుకున్నాను. కేజీకి 9 కప్స్ వస్తున్నాయి. అలానే లోపలికొస్తే మనకి ఇవన్నీ ప్లేట్స్ అండి. ఫస్ట్ చూడగానే నేను సిరామిక్ ఐటెమ్ అనుకున్నా. బట్ ఇవన్నీ ప్లాస్టిక్. ఇందులో రకరకాల సైజెస్ ఉన్నాయి. ఆహ్, మనకి మీడియం సైజు, చిన్నవి ఉన్నాయి. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ అండి. మనకి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి ఈ డిషెస్ చాలా బావుంటాయి. అండ్ చిన్న చిన్న కప్స్, మీడియం సైజ్ అలాంటివి. ఇదైతే నాకొకటి బాగా నచ్చి ఒకటి తీసుకున్నా. అలానే ఇక్కడ అరిటాకు ప్లేట్ చూస్తున్నారు కదా! పండగలకి మనం ఇందులో తింటే నిజంగా అరిటాకులో తిన్న ఫీలింగ్ కలుగుతది. అలానే ఈ టైప్స్ ఆఫ్ బౌల్స్ కూడా ఉన్నాయండి. క్యాప్ సిస్టమ్. ఇదంతా చూసుకొని బయటకొచ్చేసానండి. ఇవన్నీ డ్రెసెస్ అన్నమాట. రెడీమేడ్ డ్రెసెస్, డ్రెస్ మెటీరియల్స్ ఫ్రమ్ స్టార్టింగ్ 100 నుంచి 1000, 2000 వరకు ఉన్నాయి ఇక్కడ. అలానే హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అండి. వాటర్ ఫౌంటైన్స్ ఇవి చాలా బాగున్నాయి. దేవుడివి ఇవన్నీ. ఇది మంచి డెకరేటివ్ ఐటెమ్. చాలా నచ్చింది నాకు. ఇవన్నీ మనం కిచెన్‌లో వాడుకునే ఐటెమ్స్ అండి. పిండి వంటలకి, చపాతీ కర్రలు, మసాలా దంచుకునేవి. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండేవే ఇవి. చపాతీ చేసుకునేవి. సో, ఎక్కువ కలెక్షన్ ఇక్కడ చూసిందండి బ్యాంగిల్స్ అండి. చాలా ఎక్కువున్నాయి. ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఎక్కడ చూసినా కూడా ఈ కలెక్షన్ అయితే అదిరిపోయింది. అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా భలే ఉంది కదా! ఈ కలర్ నాకు చాలా నచ్చింది. వైట్ క్యూట్‌గా ఉంది కదా! అండ్ జ్యువెలరీ సెట్స్ అండి. అలానే బ్యాంగిల్స్ అండ్ టాప్స్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఈ ఎగ్జిబిషన్‌లో. ఈ బ్యాంగిల్ ఒకటి నేను ట్రై చేశాను. బట్ చాలా హెవీగా ఉందని చెప్పి తీసుకోలేదు. ఈ సైడ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి శారీస్ మీదకి కానీ, డ్రెసెస్ మీదకి భలే సెట్ అయితాయండి. ఎన్ని రకాల బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి కలెక్షన్ బాగా ఎక్కువున్నది ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి. మనం ఎక్కడికెళ్ళినా ఇవి కనిపిస్తాయన్నమాట. ఇది కామన్ ఐటెమ్ ఇందులో. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్. ఇవన్నీ హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అండి. మనకి ఫ్లవర్ పాట్స్ అండ్ చెక్కతో చేసినవి. మనకి ఇవి ఎక్కువగా శిల్పారామంలో కనిపిస్తాయి గదా! సో, ఈ ఐటెమ్ అయితే చాలా డెకరేటివ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. కానీ ప్రైసెస్‌లో కంపేర్ చేస్తే నాకు శిల్పారామంలో కంటే ఇక్కడే చాలా ఎక్కువ అనిపించిందండి. ఇదొకటి హోమ్ డెకరేటివ్ ఐటెమ్ చాలా చాలా నచ్చింది. అండ్ క్వాలిటీ పరంగా సూపర్ ఉందండి. దీని ప్రైస్ వచ్చి 2,50,000 అండి. ఆవు దూడ ఎంత బాగుందో చూడండి. అలానే ఏనుగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా బ్రాస్ ఐటెమ్స్ అండి. దీనితోటి మనకి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ సెట్ చేశారు. ఇది కూడా చాలా యూనిక్‌గా చాలా బా అనిపించింది. ఇవన్నీ మనకి చిన్ని చిన్ని బొమ్మలండి. సెల్ఫ్స్‌లో మనం డెకరేటివ్ ఐటెమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫ్లవర్ పాట్స్‌లో మనకి ఫ్లవర్ వైజెస్ అన్నమాట. ఎన్ని రకాల ఫ్లవర్ వైజెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒకతను సెట్ చేసి ఇస్తున్నాడు చూసారా? అంటే మనకు నచ్చినవి కూడా మనం తీసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నాకు నచ్చినవి కొన్ని తీశాను ఇక్కడ.
బాగుందా? ఈ బొమ్మలు చూడండి చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఫస్ట్ నేను చూడగానే మట్టితో చేసినవి అనుకున్నాను. బట్ ఒక రకమైన రాతితో చేశారంట ఇవి. ఇది కూడా డెకరేటివ్ ఐటెం చాలా బాగుంది. ఎగ్జిబిషన్‌లో ఈ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. అలానే నేను మళ్ళీ బ్యాంక్స్ దగ్గరికి వచ్చేసాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి ఇవి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చాక్లెట్స్ మనకి. ఇవి నేమ్ అయితే లేదు. ఐ థింక్ లోకల్ బ్రాండ్ అనుకుంటా. అలానే చెక్కతో చేసిన ఒక రకమైన పెయింటింగ్స్ అండి. చాలా యూనిక్‌గా చాలా అనిపించింది. ఆహ్, ఇంటీరియర్ డెకరేషన్ పర్పస్ ఇవి బావుంటాయి. అలాగే చెక్కతో చేసిన చిన్ని బొమ్మలు బావున్నాయి కదా! మళ్ళీ నేను ఫ్లవర్ వాజెస్ దగ్గరికి వచ్చేసానండి. ఈ ప్లేస్ అయితే చాలా నచ్చేసింది నాకు. ఎంత బావున్నాయి చూడండి. చూస్తుంటే న్యాచురల్ లుక్ ఉంది ఇవన్నీ. ఇవొకటి నాకు నచ్చి తీసుకున్నాను. సో, ఇవన్నీ అవేనండి. ఎన్ని రకాలున్నాయో చూడండి. సో, ఒక దాంట్లో సెట్ చేసిన ఫ్లవర్ పాట్స్‌లో. బావుందా? మీకు కూడా నచ్చిందా? ఇవి కూడా బావున్నాయి గదండీ! ఎంత కలెక్షన్ ఉందో చూడండి. ఇక్కడికొచ్చేస్తే వాచెస్ అండి ఇవి. మనకి డైలీ వేర్ పర్పస్ బావుంటాయి ఇవి. అలానే బెలూన్స్ ఎలా ఉన్నాయో చూడండి. చిన్ని ఎంత బాగున్నాయి గదా! అలా ఊదుతుంటే మనం చిన్నతనంలోకి వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతది. ఇవన్నీ కప్స్ అండి. టీ, కాఫీ అండ్ చిన్న పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి ఇక్కడ. డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడం బావుంటాయి. చిన్నగా బావున్నాయి ఇవన్నీ. ఇవన్నీ సిరామిక్ ఐటెమ్స్ అండి. ఇదంతా మొత్తం. ఇక్కడ వెజిటబుల్ కటర్ అండి. ఆనియన్ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. చాలా సింపుల్ ప్రొసీజర్. మన ఆనియన్ కట్ చేయాలంటే అబ్బా! చాలా పెద్ద ప్రాసెస్. కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి కదా! సో, ఈజీగా అయిపోతది. అలానే వెజిటబుల్ కటర్ అండి. ఎంత సింపుల్‌గా అయిపోతుంది చూడండి పని. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఈజీ అవుతది ఇది. ఇవన్నీ పాప్‌కార్న్ అండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మసాలా పాప్‌కార్న్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. పిల్లలు చూడండి గంత ఎలా ఆడుతున్నాడో. ఇక్కడ రైడ్స్, గేమ్స్, డ్రెసెస్, కుక్‌వేర్ ఐటెమ్స్ అండ్ హోమ్ నీడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి. వచ్చి బాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. పిల్లలు భలే ఆడుతున్నారు కదా! డ్రెసెస్ కూడా లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయండి. చాలా బాగున్నాయి డ్రెసెస్ కూడా. ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చానండి. ఒక ఖర్జూర అయితే మనకి కిలో 2000 రూపీస్ అంటండి. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అలానే 1800, 1400, 800, 400లో కూడా ఉన్నాయి. నేను టేస్ట్ చూసాను. చాలా బాగున్నాయి. నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. అలానే బెడ్‌షీట్స్, కార్పెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ రెడీమేడ్ డ్రెసెస్ అండ్ స్టిచ్డ్ డ్రెసెస్ ఎన్ని ఇంకా షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఫేమస్ సింగర్ ఉన్నారండి. లైవ్ అవుతుంది. లైవ్‌లో పాడుతున్నారు ఆయన. ఆ పేరు ఎగ్జాక్ట్‌గా తెలీదు. అందరూ సెల్ ఫోన్‌లో కెమెరాలు ఆన్ చేసి వీడియో షూట్ చేస్తున్నారు. ఈ చెట్టుని ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఫుల్ లైటింగ్స్ కదా!
అయోధ్య రామమందిరం నమూనా అంటే ఎంత బాగుందో చూడండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఫుల్ టైం పాస్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ కిచెన్ వేర్ ఐటమ్స్ లైక్ మనకి మసాలా దినుసులు ఇదొక్కటి నాకు చాలా బాగా నచ్చిందండి. కొబ్బరికాయ కొట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఇదొకటి తీసుకున్నాను నేను. అలానే ఫ్లవర్ పాట్స్ ఇక్కడ నాకు చాలా టూ మచ్ కాస్ట్ అనిపించి ఇంకా వాటి జోలికైతే వెళ్ళలేదు. జస్ట్ చూసానంతే. ఇది బాగుంది కదా! డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్కటి ఒక్కో యూనిక్‌గా ఉంది. సో, లాస్ట్ ఇయర్ నేను వచ్చానండి ఎగ్జిబిషన్‌కి. బట్ నర్సరీని అయితే చూడలేదు. ఈసారి ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ఎన్ని రకాల పూల మొక్కలు, రకరకాల మొక్కలున్నాయండి ఇక్కడ. ఇది చూడగానే చాలా బా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని రకాల పూల మొక్కలున్నాయో చూడండి. గులాబీ మొక్కలు. ఇదేనండి ఈరోజు వీడియో. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.